అందరికీ నమస్కారము. స్వీట్ సర్వపిండి ఎలా చేయాలో చూసేద్దాము. ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాము. ముప్పావు కప్పు బెల్లం తీసుకొని బెల్లంలో కొంచెం వాటర్ పోసి మొత్తం కరగనిచ్చేయాలి. కరిగిన తర్వాత ఈ మనకు పిండిలో పోసేసుకొని కలుపుకోవాలి. ఆ వాటరు బెల్లంలో వాటర్ ఎక్కువ పోసామంటే దమ్మున పిండిలో వాటర్ ఎక్కువ అయిపోయిందంటే స్వీట్ తక్కువ అయిపోతుంది మనం ఆపేస్తే నీళ్ళు. అందుకని కొంచెం వాటర్ పోసి కరగబెట్టేసుకోవాలి గడ్డలు లేకుండా. కరిగిన తర్వాత ఇందులో పోసుకోవాలి బెల్లం వాటరు. తక్కువ పడితే మామూలు వాటర్ పోసి పిండి మంచిగా లూజ్గా మనం నొక్కేటట్టు కలిపేసుకోవచ్చు. ఈ పిండిలో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మంచిగా మళ్ళీ మనకు ఆ వాటర్ సరిపోకపోతే మామూలు వాటర్ ఇలా వేసి కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది. స్పైసీగా చేసుకోవచ్చు సర్వపిండి. స్వీట్ తినే వాళ్ళకు ఇలా బెల్లం వేసి చేసుకోవచ్చు. మనము చిన్న మంట పెట్టి కాల్చామంటే చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. ఇంకా మనం ఆయిల్ తక్కువతోటి స్వీట్ తిన్నట్టు ఉంటుంది. తక్కువ ఆయిల్తో మనకు టేస్టీ స్వీట్ తిన్న వాళ్ళం అయిపోతాం ఈజీగా. ఇంకా ఇలా ఈ లూజ్ ఉండేటట్టు మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా దీంట్లోకి అయితే మనము పచ్చి కొబ్బరి ముక్కలే కట్ చేసుకోవాలి పల్సగా. ఇలా ఈ ముద్దనైతే ఇలా మనం చేయి మీద వేసుకొని సమానం మందంగా ఉండేలాగా ముందే సరి చేసుకోవాలి. మనం పెంక మీద వేసి ముద్దకు ముద్ద నొక్కామంటే ఒకడ మందము ఒకడ పల్సగా అయిపోతుంది. ఇలా మనం సమానం మందము ఆ వెడల్పు చేసుకొని రొట్టె పెంక మీద వేసేసి కొంచెం ఆయిల్ రుద్దినాక ఇంక ఇది వేసి ఇలా నొక్కిన తర్వాత చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి. హోల్స్ చేసినాక మనము ముందు పిండిలో కొబ్బరి ముక్కలు వేసి కలపకూడదు, ఎందుకంటే నొక్కేటప్పుడు పలిగిపోయినట్టు అవుతూ ఉంటుంది. ఇంకా ఇలా పూర్తిగా మనం సర్వపిండి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు నొక్కిన తర్వాత పల్సగా కట్ చేసుకోవాలి. ఎండిన కొబ్బరిలో వేయకూడదు, అది తొందరగా కాలి మాడిపోయినట్టు అయిపోతుంది. ఈ పచ్చి కొబ్బరి అయితే మంచిగా ఎర్రగా కాలి అదొక రకమైన టేస్ట్ ఉంటుంది. పచ్చి కొబ్బరి పల్సగా కట్ చేసుకొని ఇంకా అక్కడొకటి నొక్కడం వల్ల గట్టిగా పట్టేసుకుంటుంది పిండిలో. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ కొబ్బరి ముక్కలతోటి. కాకపోతే తింటూ ఉంటే మనకు అట్లా కాలిన తర్వాత టేస్ట్ బాగుంటుంది పచ్చి కొబ్బరి. ఇది మొత్తము చిన్న మంట పెట్టి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. నేను ముందు కొంచెం పెద్ద మంట పెట్టడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అయింది. ముందు నుండే చిన్న మంట పెట్టుకోవాలి. ఇంకా ఇలా మనం చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవడం వల్ల అంతా ఒకే కలరు మంచి కలర్ కాలుతుంది. అసలు మేము ముందు కొంచెం పెద్ద మంట పెట్టడం వల్ల కొంచెం తేడా అయింది. ఇంకా ఇది తీయడానికి కూడా ఈజీగా వస్తుంది. కాలిందంటే మనకు అలా కదిలిపోతూ ఉంటుంది, ఊరికే అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది. ఇలా మనకు హోల్స్ నుండి కాలినట్టు తెలుస్తుంది కూడా మనకు. ఇంకా అది లేపకున్నా కానీ హోల్స్ నుండి తెలుస్తుంది. మనం ముందు నేను కొంచెం పెద్ద మంట పెట్టడం వల్ల ఆ మాత్రము మధ్యలో ఎరుపు వచ్చేసింది. లేకుంటే ఇంకా మంచి కలర్ కాలుతుంది. చిన్న మంటే పెట్టుకోవాలి స్టార్టింగ్ నుండి కూడా. ఇంకా బెల్లం అయితే మనము కప్పుకు కప్పు వేసుకోవచ్చు, కొంచెము తక్కువ చేసి కూడా వేసుకోవచ్చు. స్వీట్ తినే వాళ్ళని బట్టి కరిగించి పోసేసుకోవాలి. మేము అనుకున్నాము మామూలుగా బెల్లం వాటర్ పోసి మళ్ళీ పిండిలో కలిపి ఇలా పెట్టామంటే లూజ్ అయిపోయి కారిపోతుంది కావచ్చు, ఇట్లా సర్వపిండి రాదు కావచ్చు అని అనుకున్నాం. కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా ఎలాంటి డౌట్ లేదు. మనము ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది. బాగా కష్టపడని అవసరం లేదు. వాళ్ళు పిల్లలు అప్పుడప్పుడు స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా కొంచెం బెల్లం వేసేసామంటే చాలా మంచిది ఆరోగ్యానికి. కరకరలు ఆడిపోతుంది, మనం కాల్చేదాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఇది వేడి మీద కొంచెం మెత్తగా అనిపిస్తుంది కానీ చల్లారినాక కరకరలు ఆడిపోతుంది. మన ఇష్టాన్ని బట్టి కాల్చుకోవచ్చు. కరకర అంటే కరకరలాగా కాల్చుకోవచ్చు, లేకుంటే మెత్తగా అంటే మెత్తగా ఉండేలాగా కాల్చుకోవచ్చు. కొబ్బరి బూరెలు కానీ అరిసెలు కానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ, ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఇంకా అప్పుడప్పుడు ఇలా ఈజీగా ఆయిల్ తక్కువ పట్టేది మనకు పని తక్కువ టైంలో అయిపోయేది చేసినామంటే అప్పుడప్పుడు పిల్లలు స్వీట్ను ఎంజాయ్ చేసిన వాళ్ళు అయిపోతారు. మామూలు సీజన్లో కంటే ఎండాకాలం వచ్చిందంటే ఇంకా అన్నం తక్కువ తింటారు పిల్లలు. ఇలాంటి స్నాక్స్ ఉన్నాయంటే సమ్మర్లో అలా గడిచిపోతుంది ఊరికేనే. ఇంకా రకరకాల స్నాక్స్ చేసి పెట్టవచ్చు సమ్మర్ వచ్చిందంటే. సరిగా అన్నం తినరు కాబట్టి పిల్లలు. ఇంకా ఎండాకాలంలో ఏమైనా జ్యూసులు మజ్జిగ
చారు ఇంకా ఎక్కువ ఇవే ఉంటాయి. ఇక స్నాక్స్ అంటే ఏం చేయాలా అని బోర్ కొట్టకుండా ఇలా మనం మామూలు సర్వపిండి స్పైసీ సర్వపిండి ఎలా పెడతామో ఇలా స్వీట్గా కూడా చేసేయచ్చు పిల్లలకి. స్పైసీ సర్వపిండి కన్నా కూడా ఇది ఇంకా ఫాస్ట్గా తొందరగా కాలిపోతుంది, మనకు తొందరగా కాలుతుంది, అసలు వేడి ఎక్కువ అవసరం ఉండదు. అదే స్పైసీ సర్వపిండికి అయితే మనం స్టవ్ ఎక్కువ పెట్టాలి, దీనికైతే చిన్నగా పెట్టుకోవాలి. అసలు తొందరగా కాలిపోతుంది, టైం ఎక్కువ తీసుకోదు. ఇది ముందు మనము కాలగానే చూస్తే అమ్మో ఇది కాలలేదు కావచ్చులే అని అనిపిస్తుంది, కానీ చల్లారినాక మంచిగా అసలు తింటా ఉంటే తినాలి అనేలాగా ఉంటుంది, బిస్కెట్ లాగా. మనకు స్పైసీ సర్వపిండి ఎలానో ఈ స్వీట్ సర్వపిండి కూడా అలానే. ఇంకా స్పైసీ దానికైతే ఎక్కువ మంట పెట్టవలసి వస్తుంది, ఇదైతే తక్కువ మంటతోటి తొందరగా కాలిపోతుంది. ముందు మనము కాలవగానే అసలు కాలిందా లేదా అని అనిపిస్తుంది, కానీ మనకు చల్లారినాక మంచి టేస్ట్ తెలుస్తుంది, అసలు బాగుంటుంది. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇష్టం ఉన్న వాళ్ళు మనకు కొంచెం ఇలాచి పొడి వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనకు పచ్చి కొబ్బరి చాలా టేస్ట్, హెల్దీ.